నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. ఈరోజు మా గార్డెన్లో పండించుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ని చూపించబోతున్నానండి. మా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు నిలువు పందిరితో బీరకాయలు, దొండకాయలు, ఇంకా కొన్ని రకాల పాదులు, ఆకుకూరలు అన్నీ కూడా ఉన్నాయండి. పూల మొక్కలు. వాటిని చూస్తే ఆనందం ఎలా ఉంది చెప్పండి. మనసుకి ఎంత ఆనందం. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ 6 వరకు వచ్చినాయండి. ఇది మొక్క వేసి నేను 2.5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా ఇంటి దగ్గరగా ఉన్న వాళ్ళు రెంట్కి వచ్చారండి. వాళ్ళు ఈ ప్లాంట్ని పెంచడం చూసి ఒక స్టెమ్ అడిగాను, వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇది పింకో వైటో అప్పుడు మాకు తెలియదు. ముందైతే ఒక 3 కాయలు కాసినాయండి. ఇప్పుడు 6 కాయలు కాసినాయి, మొత్తం 9. చిన్న ఫ్రూట్ టబ్లో పెట్టానండి. దీనిని ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్ హైట్లో ఉంటుంది, 2 ఫీట్ వెడల్పులో ఉంటుందండి. చూసేయండి, పోసేయండి. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది బుడ్డిది అని మా వారని లెక్క కడుతున్నారండి. ఆయన సంతోషానికి అయితే అవధులు లేవు. ఓం ఐం లౌం ఐం వారాహీదేవి అయి నమః. ఈరోజు చేస్తున్నటువంటి హార్వెస్ట్ అంతా కూడా నేను శాకంబరి అవతారానికి అలంకరణకు ఉపయోగిస్తానండి. నేను చాలా వరకు హార్వెస్ట్ ఒకసారి చేయనండి. ఫ్రెష్గా ఏ రోజు అవసరమైన కాయగూరలు, ఆకుకూరలు ఆ రోజే కోసుకుంటానండి. ఒకవేళ బుడిలిపోతే అంత రుచి అనిపించదు, అందుకనేసి నేను ఎప్పటికప్పుడే చేసుకుంటాను. కానీ శాకంబరి అలంకారానికి ఆకుకూరలు, కాయగూరలు అన్నీ ఒకేసారి కోయవలసి వచ్చింది. అందుకే హార్వెస్ట్ చేశామండి. ఆషాఢ మాసంలో పొనగంటి కూర తినాలి అంటారండి పెద్దలు. మునగాకు, తెలగపిండి కూడా తినాలని చెబుతారు ఆషాఢ మాసంలో. అయితే ఈ రెండు కూడా నా గార్డెన్లో పెంచుకుంటున్నాను నేను ఇప్పుడు. మా వారు హైట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన చేతికి అందుతుంది, నేనైతే ఎగిరెగిరి కొయ్యవలసి వచ్చేది. మొక్క ఇరిగిపోతుందేమో అని భయం కూడా నాకు. వికసించినటువంటి గులాబీ పూలను, మొక్కలను, పాదులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. నేను వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు పులకించినట్టుగా అనిపిస్తుంది, అనుభూతిని పొందాను. చూడండి.
ఇదేనండి మేము కోసినటువంటి మొత్తం హార్వెస్ట్. అమ్మవారి కృపా కటాక్షం వల్ల మా గార్డెన్లో ఇంత ఫలసాయం వచ్చింది. అమ్మాయి మాకిచ్చినటువంటి ఫలసాయాన్ని అమ్మవారికి శాకాంబరి అలంకారానికి ఉపయోగించినందుకు చాలా సంతోషం అనిపించిందండి. ప్రతి ఒక్కరూ కూడా గార్డెన్ పెంచుకొని రసాయన లేకుండా పంట పండించుకొని ఆరోగ్యంగా ఉండడానికి మీ వంతు కృషి చేయండి. ఈ సంవత్సరానికి ఇంత హార్వెస్ట్, వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఓం ఐం గ్లౌం ఐం వారాహీదేవ్యే నమః. ఓం ఐం గ్లౌం ఐం ప్రాణవాయు ప్రదాయే నమః. ఓం ఐం గ్లౌం ఐం శ్రీమాత్రే నమః.